దానిమ్మ మొక్కలకి లిక్విడ్ తయారు చేసుకుందాము. కోడిగుడ్డులోని పచ్చసొనతో దానిమ్మ మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన దానిమ్మ మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత పూత పిందె బాగొస్తుందండి. ఎందుకంటే ఈ పచ్చసొన చాలా బలము. ఈ పచ్చసొనలో ఎక్కువ పోషకాలు ఉంటాయి, అందువల్ల మొక్కలకి చాలా బలము. ఈ పచ్చసొనలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి, అందువల్ల చాలా బలము. ఈ పచ్చసొన మనకెంత బలమో మొక్కలకు కూడా చాలా బలము. అందువల్ల ఈరోజు పచ్చసొనతో లిక్విడ్ తయారు చేసి దానిమ్మ మొక్కలకి ఇస్తున్నాను. ఫస్ట్ ఈ పచ్చసొనని మెత్తగా మ్యాష్ చేయాలండి, పేస్ట్ చేసేయాలి. ఇలా చేసేయాలండి మెత్తగా, అప్పుడు లిక్విడ్ బాగా తయారవుతుంది. నేను 2 దానిమ్మ మొక్కలకే ఇస్తున్నానండి ఈ పచ్చసొన మొత్తం. ఎందుకంటే దానిమ్మ మొక్కలకి ఎక్కువ బలం కావాలి, ఎక్కువ బలానికి ఇస్తేనే పూత పిందె బాగా వస్తుంది. ఇంకొక మొగ్గు పోస్తున్నా. ఇంకా లిక్విడ్ తయారైందండి దానిమ్మ మొక్కలకి. ఇంక 2 మొక్కలకి ఈ లిక్విడ్ని ఇచ్చేద్దాము. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఏ లిక్విడ్ ఇచ్చినా పళ్ళ మొక్కలకి పూత పిందె రావడం కోసమేనండి. పూత పిందె బాగొస్తేనే కాయలు బాగొస్తాయి మనం తినడానికి. ఇప్పుడు మొక్క చుట్టూ తవ్వుదాము. తవ్విన తర్వాత లిక్విడ్ ఇద్దాము. ఇలా తవ్వడం వలన మనం ఇచ్చిన లిక్విడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మట్టిలో బాగా కలుస్తాయండి. మట్టిలో బాగా కలవడం వలన మట్టిలోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి. అందుకని మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కానీ లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కానీ మొక్క చుట్టూ తవ్వాలి. ఇప్పుడు లిక్విడ్ ఇద్దామండి. ఇందులో సగం ఇద్దాము. ఈ మొక్కకి పోసేస్తున్నా. ఈ సగము 2వ మొక్కకి ఇద్దాము. ఈ మొక్క చుట్టూ కూడా తవ్వుదాము. ఈ మొక్క పక్కన 2 కరివేపాకు మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కలు కూడా బాగున్నాయి చూడండి. కరివేపాకు మొక్కలకు కూడా అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి, ఇస్తేనే కరివేపాకు మొక్క కూడా బాగా పెరుగుతుంది. ఇలా మొక్క చుట్టూ తవ్వాలండి. ఇంకా లిక్విడ్ ఇద్దాము. ఈ పచ్చసొనతో తయారు చేసిన లిక్విడ్ పూత పిందె రావడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మంచి బలము. ఈ లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయి, మొక్కకి కావలసినన్ని పోషకాలు ఉంటాయండి ఇందులో. అందువల్ల మంచి బలము. ఇలాంటి బలమైన లిక్విడ్స్ మనం మొక్కలకి ఇస్తూ ఉంటే పూత పిందె ఫాస్ట్గా వచ్చేస్తుందండి. మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. లిక్విడ్ ఇచ్చేసాను.